కంట్రోల్ 12 ఏరియా 47 ఆ ప్రాంతానికి ఇప్పుడు 2 డ్రోన్స్ ని పంపిస్తున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళు బంగారం. ఇది నీకు నిజం తెలిసే సమయం. వావ్, ఇది షాక్ వేవ్. నేను ఇక్కడికి వచ్చేసాను. ఎవరక్కడ? అమ్మా, మీరిక్కడేం చేస్తున్నారు? లాక్డౌన్ టైంలో బయటికి రాకూడదు. మీకు తెలీదా విషయం? బాధపడక తల్లి, నేను జామర్ ఆన్ చేసి ఇక్కడికి వచ్చాను. దానికనేది సూపర్ గా వర్క్ అవుతుంది. కంగ్రాచులేషన్స్. ఇదిగో నా చేతిలో బ్లాస్టర్ కూడా ఉంది చూడు. ప్రస్తుతం దీన్ని ఉంచుకొని మన సిగ్నల్ ని జామ్ చేయొచ్చు. ఏంటి ఆటలాడుతున్నారా మీరు? ఏదో చిన్నపిల్లలాగా దేంతో ఆడుతున్నారు? వయసు అయినా కూడా ఆటతనం పోతుందా చెప్పు? ఈ గ్లాస్ వాటెక్స్ డిటెక్టర్ యొక్క ప్రొటెక్టే కదా. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఏదో సురక్షితమైన ప్లేస్ లోనే ఉన్నా. నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? నువ్వు ఏం అబద్ధం చెప్పినా నాకు తెలిసిపోతుంది. కమాన్ చెప్పు. నేను షాక్ వేవ్ ని కనిపెట్టాను. వేర్వేరు ఛానల్ ని ఇన్వైట్ చేసి చూడడం వల్ల ట్రాన్స్మిట్ ఫ్రీక్వెన్సీని కనిపెట్టాను. నువ్వు ఏదో చెప్తున్నావని అర్థమవుతుంది కానీ ఏమో అర్థం కావటం లేదు. సరే వదిలేండి. సైన్ కా ఉంది కదా, దాన్ని నేను సిస్టమ్ నుండి రీప్రోగ్రామ్ చేశాను. అర్థమైందా? ఇది ఓన్లీ డోర్ డిటెక్షన్ మాత్రమే కాదు. ఈ ఫ్రీక్వెన్సీ వైబ్రేట్ ని నేను మేనేజ్ చేశానంటే అప్పుడే వాటెక్స్ ని తెరవగలను. ఏంటి నిజంగా చెప్తున్నావా? అవును, నిజమే చెప్తున్నా. అయితే ఇలా జరిగితే? ఇది మాత్రం జరిగిందంటే ఇక మనం ఎక్కడ దాంకోనక్కర్లేదు. ఇక అది మాత్రమే కాకుండా దీన్ని రిపేర్ చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. మనం నమ్మే ముందు అటువైపు కూడా ఏముందో తెలుసుకోవాలి కదా. భయపడేంతగా ఏమీ ఉండదు. ఛా! అమ్మా, అది ఈ డ్రోన్సే. అది మనల్ని కనిపెట్టేసింది. మనం ఇరుక్కుపోయాం. ఎన్ని సినిమాలు చూస్తుంటాం, దాంట్లో ఏదో ఒకటి తప్పించుకునే దారుంటుంది. మనకు కూడా ఏదో దారుంటుంది. వెంటనే మీ ఆయుధాన్ని కింద పడేయండి. మీ ఆయుధాన్ని కింద పడేయండి. రా, త్వరగా వెళ్దాం. దక్షిణ దిక్కుకి మీరు వెళ్తున్నారు. అక్కడ రిస్క్ ఎక్కువగా ఉంది. మాన్యువల్ మోడ్ లో డ్రైవ్ చేయండి. అమ్మా, ఇప్పుడే మీరు ఒక డ్రోన్ ని అంతం చేశారు. మనం దాక్కున్న చోటును కూడా వాళ్ళు కనిపెట్టేశారు. ఇంతకు పైన మనం ఏం చేయాలి? జెండర్ మెరిట్ డేటాబేస్ బేస్ చేసే ఆ డ్రోన్ మనల్ని కనిపెట్టింది. మనం తొందరగా తప్పించుకున్నాం. లేదంటే ఇంకాసేపట్లో డిఎన్ఏ అంతా ఆరాధిస్తారు. ఇప్పుడు మనల్ని వాళ్ళు ఫాలో చేయటం లేదు. ఆ చోట్లోని గ్లాస్ అంతా వదిలేసి రాలేదు కదా. లేదు లేదు, మీరేం దిగులు పడకండి. ప్లాన్స్ నా మనసులోనే ఉన్నాయి. మీరేం దిగులు పడకండి. ఒకవేళ మనల్ని పట్టేసుకుంటే నీ మనసు కూడా వాళ్ళు చదివి చూసేస్తారు కదా. అది నాకు తెలుసు.
ఫోర్సెస్ అన్ని వెంటనే ఇక్కడికి రండి. జెండర్ మేరీ ఒక కొత్త విషయాన్ని కనిపెట్టబోతోంది. ప్యారిస్ మొత్తం ఇప్పుడు డ్రోన్స్ ని పంపించబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. పరిస్థితి దారుణంగా ఉంది. మనం ఎలా అక్కడికి వెళ్ళగలం చెప్పండి? కొన్ని సమయాల్లో మన జీవితం సినిమాలో జరిగినట్టుగా ఉంది. చిరాగ్గా ఉంది. ఆ తెల్ల కుందేలు ఇప్పుడు దొరికిపోయింది. ప్యారిస్ మొత్తంలో రెబెలియన్ ఫోర్సెస్ ఏకం కావడాన్ని నిషేధించారు. మళ్ళీ చెప్తున్నాను, ప్యారిస్ మొత్తం రెబెలియన్ ఫోర్సెస్ ఏకం కావడాన్ని నిషేధించారు. ఒక సమస్య జరుగుతూ ఉంటే ఆ సమస్యలో మనం ఉండాలని అక్కర్లేదు. ఒక సైడ్గా నుంచొని చూస్తూ ఉంటే చాలు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని జాగ్రత్తగా విను. జీవితంలో నువ్వేం చేస్తావో ఆలోచించు. ఎందుకంటే ఎప్పుడూ నీతో పాటే నేను ఉండను. అవును, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మనం అడవికి వెళ్తున్నాం. అక్కడ ఏమైనా దొరుకుతుందో చూద్దాం. పోరాటం చేసేవాళ్ళు కొద్దిగా మంది మనకి సహాయం చేస్తానన్నారు. వావ్, ఇది మీ అడవా? అవును, ఇక్కడ ఎగురుతున్నావేంటి? ఇది ఆబ్స్ ఒక అడవి. నేను ఇక్కడే జీవిస్తూ ఉండేదాన్ని. నేను ఈ అడవి గురించి ఇంతకు ముందే విన్నాను, కానీ ఇదంతా కట్టుకదే అనుకున్నానే. అడవిలో జీవించానని చెప్పారు, నాతో ఎప్పుడు చెప్పలేదు. అన్నీ నీకు వెళ్లే దారిలో చెప్తాన్రా. మీ నాన్నగారు ఓటెక్స్ ఉన్నాయని నాతో చెప్పినప్పుడు ఆయన మొత్తం ల్యాబు అగ్గి ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత ఆయన మీద ఇన్సూరెన్స్ స్కామ్ కేసు వేశారు. అయితే అందుకని మీరు పోరాటం చేసే వాళ్ళతో చేరిపోయారా? వాళ్ళు నువ్వనుకున్నట్టు కాదు. ఒక్కొక్క పోరాటం ఒక ఆలోచన అని ఎవరంతా అనుకుంటారో వాళ్ళందరికీ ఈ ప్రోగ్రాం గురించి బాగా అర్థమై ఉంటుంది. అన్నీ కూడా లాక్ లోనే ఉన్నాయి, కానీ ఇదొక్కటి మాత్రమే దారి. ఏంటి వార్టెక్సా? అది అడవిలో కూడా ఉందంటారా? ఎందుకుండదు, ఉంటుంది. మీ నాన్నగారు తన పని పూర్తి చేయడానికి సరైన సమయం దొరకలేదంతే. అంతలో వాళ్ళు లాక్కున్నారు. దాని తర్వాత దాని గురించి నేను వినలేదు, ఎందుకంటే దాని తర్వాత మనం ప్యారిస్ వచ్చేసాం. కానీ నువ్వు ఆ పని చేయడానికి నేను అన్ని ఏర్పాట్లు చేశాను. నీ అర్థంతో ఆ ఫ్రీక్వెన్సీని నువ్వు కనిపెట్టేస్తే అదే నిజమైన రెవల్యూషన్ గా ఉంటుంది. దాని మూలంగా ఈ లోకానికి ఒక మంచి నమ్మకం కలుగుతుంది. మీరు దిగులు పడకండమ్మా, నా విజువలైజర్ దాదాపుగా రెడీ అయింది. కానీ కొన్ని సమయాల్లో సిగ్నలే ప్రాబ్లం అవుతుంది. నేను దాన్ని ఇంప్రూవ్ చేద్దాం అనుకునేటప్పుడే నిన్న నైట్ మీరు వచ్చారు. దీన్ని ఇప్పుడు చూడండి. ఇక్కడ కొంచెం ఉండండి, మీరు ఎవరనేదే చెప్పండి. నీకేం కాలేదుగా? నా డిటెక్టర్లో ఉన్న డ్రీమ్స్ నేను ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నా. మీరు అక్కడ కనిపించలేదు, కానీ నాకు ఇంకేదో ఒకటి నాకు కనిపించినట్టుంది. సరే, అప్పుడు ఏం చూసావు? ఒక లేడీని చూసా. అక్కడున్న వెలుతురులో నన్ను లాగాలని చూశారు. కానీ అప్పుడు ఒక డ్రీమ్ లో ట్రైన్ నేరుగా వచ్చి నన్ను గుద్దేసింది. అందుకని ఆ లేడీ నన్ను వార్న్ చేసి పిలిచినట్టుంది. నాకు బాగా టైర్డ్ గా ఉంది. ఈ చోటుకి నేను ఎప్పుడొచ్చినా కూడా నన్ను ఎవరో వెంట పడుతున్నట్టు అనిపిస్తుంది. సరే, అది వదిలే గాని ఇక్కడ మనం వచ్చినట్టున్నావు. మీరు తప్పైన దారిలో వచ్చుంటారా? లేదు లేదు, నాకు ఈ చోటు బాగా గుర్తుంది. ఒకవేళ వెళ్ళిపోయి ఉంటారో. ఇరుక్కొనుంటారా? వాళ్ళ దగ్గర అడ్వాన్స్ ఫ్రీక్వెన్సీ జామర్స్ ఉన్నాయి, సో అందువల్ల దొరికిపోవడం కష్టం. మనం కూడా ఇక్కడ ఉండొద్దు. ఇదిగో ఇక్కడ చూసావా, ఇక్కడ ఏమీ లేదు. ఆ తర్వాత ఇక్కడ అదిగో అక్కడ చూడండి.
నాకు ఇది చూస్తుంటే ఏదో డౌట్గా ఉందమ్మా. ఏంటా డౌటు? ఇక్కడ ఈ కారు ఉండాల్సిన అవసరమే లేదే. ఎవరో ఈ కారుని ఇక్కడ వదిలేసి వెళ్ళినట్టున్నారు. ఎందుకంటే ఆ కారు కాలిపోయింది కానీ చెట్లు మండలేదు. అందుకే డౌట్గా ఉందని మీతో చెప్పాను. ఎనర్జీకి సంబంధించిన వెపన్ యూజ్ చేసినట్టున్నారు. ఎందుకంటే అలాంటి వెపన్ మిలిటరీ వాళ్ళ దగ్గరే ఉన్నట్టు విన్నాను. వాళ్ళెందుకని ఇలా చెయ్యాలి? అడవిలో దాక్కున్న రెబల్స్ ని కనిపెట్టడం కోసం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎవరూ లేరని. ఈ మొత్తం అడవిని వాళ్ళు కాల్ చేయగలరు. ఆ యాంతల్ని పట్టుకోవడం కోసమే ఇదంతా చెయ్యడం ప్రారంభించారని అర్థమవుతుంది. అయితే ఈ అడవిలో ఏదో ఒకటి ఉంది. డ్రోన్స్ మనల్ని కనిపెట్టేసింది. రండి వెళ్దాం. మీ ఆయుధాల్ని కింద పడేయండి, మీరు తప్పించుకోలేరు. మన కారును కూడా అంతం చేసుంటారు. మనం ఇరుక్కుపోయాం. మనం ఇక్కడ ఒంటరిగా ఏం లేవు. మీకేం కాలేదుగా అమ్మా? ఇక్కడ నుంచోవద్దు, త్వరగా వెళ్ళిపో అని చెప్పానుగా. కార్బన్ ఎంటిటీ F12865V, మిమ్మల్ని మేమిప్పుడు అరెస్ట్ చేస్తున్నాం. తిరగండి, మీ చేతుల్ని వెనక్కి పెట్టండి. కుదరదు, నేను దీనికి ఒప్పుకోను. సరీనా, ఈ చివరి క్షణాలు చాలా రోజులుగా ఉంటున్నాయి. అవును కదా టోపియా? తొందరలోనే మీ ఓటమిని మీరు చూడబోతున్నారు. అది కూడా ఈ సెటిల్ మూలంగానే మీరు కాఫ్ లోపలికి వెళ్ళబోతున్నారు. పరిస్థితి ఎంత మోసమైనా కూడా మీరు బ్లాక్ గూ మీద ఉన్న నమ్మకాన్ని మాట ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. ఒక మనిషి వార్టెక్స్ ని దాటి రావాలంటే ఏమేం కావాలో నీకు తెలుసు కదా? నాకు తెలుసు రాణి గారు. అయితే ఇప్పుడు సమీపంలో జరిగిన దాని గురించి నువ్వేమంటావు? మీరు దేని గురించి అడుగుతున్నారని నాకు తెలియట్లేదు. దేశానికి ద్రోహం చేసేది నాకు తెలియదు అంటున్నావు కదా? నీకు పిచ్చని చెప్పాలి, ఇంకేం చెప్పాలి? కానీ నువ్వు వల వేసి లాగేంతలా చేసావంటే ఆశ్చర్యంగానే ఉంది. ధన్యవాదాలు రాణి గారు. సరే, నేను ఇదే నీ చివరి అవకాశం తోపియా, అర్థమైందా? మీరు చెప్పింది ఖచ్చితంగా చేస్తాను రాణి గారు.
కొత్త ఎనర్జీని హార్వెస్ట్ చేద్దామని ప్లాన్ చేశాం కదా, అందులో లూప్ హోల్ ఉన్న కాబట్టి సమస్య ఏందనుకుంటున్నాను. మన ఓటెక్స్ లో ఒకటి భూలోకంలో ఉన్న వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అది కాకుండా వాళ్ళు మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్ అన్ని వాళ్ళకి చివరికి వరకు తెలియకూడదు. అందువల్ల భూలోకంలో ఎన్ని మనుషులు ఉన్నారని తెలుసుకోవచ్చు. అది కాకుండా అందులో ఎన్ని మంది ఎక్స్ప్లోర్ గా ఉన్నారని తెలుసుకోవచ్చు. నేను చెప్తున్న విషయం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది వాటెక్స్ సంబంధించింది. వెంటియు హైబ్రిడైజేషన్ ఇంటెన్సిటీని ఎక్కువ చేసేది అవన్నీ చూసుకోండి. ఆథమస్ నా కొత్త పరైన అబ్డక్షన్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్స్ అన్ని చూసుకోండి. ఆరకల్ గురించి నేను చూసుకుంటాను. చెప్పినట్టే మేము చేస్తాం. వద్దు, నన్నేం చేయకండి, నన్ను వదిలేయండి. టెలిపోర్టేషన్ ని మీరు ఇప్పుడు మొదలు పెట్టచ్చు. నా ఫైనల్ స్టేక్ ఇక్కడికి వస్తుంది. నేను ఎవరిలా ఉండబోతున్నానన్నది తొందరలోనే తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? జాగ్రత్తగా దాన్ని చూడు. మనకి ముందుండే ఈ పవర్ స్టేషన్ వల్లే కార్బన్ ఎనర్జీస్ నుంచి వచ్చే ఎనర్జీస్ ని మనకిస్తుంది. ఏం ఎనర్జీ? మనుషుల దగ్గర నుంచి మృగాల దగ్గర నుంచి ఎనర్జీ బయటపడుతుంది. భయం, వైలెన్సీ, నమ్మకం, ఇలాంటి అన్ని ఎనర్జీస్ ని ఇది ఆకర్షించుకుంటుంది. అదే మహారాణికి శక్తినిస్తుంది. మహారాణియా? వాళ్ళు 3D హాలోగ్రామ్లను ఎప్పుడూ ఉంటారు. వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసుకోవడంతో పాటు ఇక్కడికి కావలసినవన్నీ చేస్తున్నారు. అయితే తనకు మనం అందరం బానిసలమా? మన సిస్టమ్ లో ప్రోగ్రామ్ చేయబడి అవి తెలియకుండా ఉండే జీవులం. ఇదంతా ఎందుకు నాతో చెప్తున్నారు? నువ్వు ఈ ఓటెక్స్ మూలంగా రావడం వల్ల నువ్వు సాధారణమైన మనిషి కదని మాకు అర్థమవుతుంది. అందుకని నీ కోసం ఓటెక్స్ ఎదురు చూస్తున్నాయి. నా డబుల్సా? అవును, నీలో సగం చనిపోతూ వస్తుంది, ఇంకో సగం ఇకమేటే పుట్టబోతుంది. నేను నీకు ఇంకోటి చూపించనా? ఇదే ఈ చోటు ఒక్క బేస్మెంట్. ఇక్కడే ఎనర్జీ అంతా ఆహారంగా మార్చబడతాయి. నాకు ఇక్కడ ఒకలాగా ఉంది, నేను ఇక్కడ ఉండలేను, నన్ను తీసుకువెళ్ళండి. కొన్ని సమయాల్లో ఉత్సాహం ఎక్కువైనా విషయాలంతా చాలా మోసంగా ఉంటాయి. ఆ పైపులో ఉన్నది మంచినీళ్ళ? దీనికి పేరే మ్యాగ్నెటిక్ ఫ్లూయిడ్. పవర్ స్టేషన్ లో కనెక్ట్ అయ్యే ఫ్రీక్వెన్సీని గమనించుకునేది ఇదే. ఒక విధమైన రాయల్ జెల్లీ అని కూడా చెప్పొచ్చు. అయితే ఇది రాణి మాత్రమే తాగుతారా? శుభ్రంగా ఉంటే మాత్రమే, ఎందుకంటే ఒక చిన్న మార్పు ఏర్పడినా కూడా కఠినమైన విషంగా మారుతుంది. దీని ఒళ్ళంతా బబుల్స్ లా ఉంది. శక్తి ఎక్కువగా ఉండే కంప్యూటర్స్ భూమిలో ఏ విషయాలు జరుగుతున్నాయి అన్నది వాళ్ళ మనసులో ఎప్పుడు కూడా ఒక లెక్క ఉంటుంది. అక్కడ జరిగే అన్ని విషయాలు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏదో ఒకటి వచ్చింది, ఏంటది? ఈ క్యాల్కులేషన్స్ అంతా ఏంటి? రాబోయే కాలం గురించి ఆలోచిస్తున్నారా మీరు? లేదు, నువ్వు అనుకున్నట్టుగా శత్రువుల్ని లెక్క పెట్టేది కాదు. ఎందుకంటే ఈ బిల్డింగ్ ఒక స్పెషల్ అయిన విషయమే. యుద్ధం జరిగేటప్పుడు కొన్ని పోరాటాలు కూడా జరుగుతాయి. అందులో భయం, కోపం, పగ తీర్చుకోవడం, ఇలాంటి చాలా విషయాలు దీంట్లో ఉంటాయి. ఇటువైపుగా రా. ఇది నువ్వు చూడాల్సిన ముఖ్యమైన భాగం. చాలా అద్భుతంగా ఉంది కదా? హైబ్రిడ్ ఎంటిటీస్, క్లోన్స్, వీళ్లకున్న బాధ్యతే భూమిని అంతం చేయడమే. అందుకోసమే వీళ్ళందరూ కూడా వ్యాలిడేట్ చేయబడ్డారు. మీరు నా మూలంగా ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని నేనున్నంత వరకు జరగనివ్వను. నాకు ఇష్టం లేకుండా మీరు చేయాలనుకున్నారంటే నా ప్రాణాలను వదిలేసైనా సరే అడ్డుకుంటా. అదే తెలుసు కదా.
అతి తొందరలోనే నువ్వు మా దారికి రాబోతున్నావు. నాకు పని ఉంది, నువ్వు ఇక్కడే మౌనంగా ఉండు. కానీ నేను చెప్పింది కాస్తైనా నమ్మడానికి ప్రయత్నించు. మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఎందుకంటే ఈ చోటు చాలా ప్రమాదకరం. కొంచెం ఉండు, అది మళ్ళీ చెప్పు. నేను ఇలాంటిదేది ఇంతవరకు వినలేదే. కానీ ఇంతకు మించి నువ్వు వింటావు. లేదు, నా ల్యాబ్ లోపలికి మనుషులు రాకూడదు. నువ్వు సంతోషమే పడాలి మ్యాంటియో. మనసుని మాయం చేసే అమ్మాయిని తీసుకొచ్చావు నీ దగ్గరికి. అప్పుడు సర్లేనే చూసుకుంటాను. నా దగ్గరికి మాత్రం రావద్దు, ఎందుకంటే ఈ ఫ్రీక్వెన్సీస్ నా ఆపరేషన్ ని చెడగొడుతుంది. నాకు భయంగా ఉంది ప్రొఫెసర్. నాకేం అవబోతుంది? నువ్వు ఎందుకు భయపడకు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అలాగనే పడుకో. నేను చెప్పేదాన్ని నువ్వు వినాలి. నేనే నీ మాస్టర్. అనామలై అలర్ట్ ఏర్పడింది. కట్టడి చేయలేని సెల్ ఒకటి ఏర్పడింది. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ని కోల్పోయింది. ఏ ఒక్క ట్రాన్స్ఫర్మేషన్స్ లేదు. నేను చెప్పింది మాత్రమే నువ్వు వినాలి. ఇంతకు మించి మన దారి డివైడ్ అవ్వబోతుంది. గుడ్ బై సెరీనా. ఇంతకు మించి నేను ఈ కాలాలని చాలాసేపు అడ్డుకోలేను. ఈ కారిడార్ చివరి భాగంలో సటిల్ నీకోసం వెయిట్ చేస్తుంది. కానీ నేను ఎక్కడికని వెళ్ళను. నేను ఎక్కడ నాకు తెలియడం లేదు. మా అమ్మ ఎక్కడున్నారో చెప్పు. షటిల్ ఇప్పుడు బయలుదేరబోతుంది. త్వరగా నాతో పాటు నువ్వు కూడా అంతమైపోతావు. రాణి గారు, ఆ వ్యక్తి తప్పించుకున్నాడు. దాంతో పాటు సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఘోరంగా అయిపోయింది. నన్నే ఎందుకు అలా చూస్తున్నావు? అతన్ని పట్టుకోమని చెప్పి టోపియాకి చెప్పు. కొత్త లో ఫ్రీక్వెన్సీ ఏర్పడింది. సోల్జర్స్ డీప్రోగ్రామింగ్ చేయబడుతున్నారు. ఆపరేషన్ కంప్లీటెడ్. కంట్రోల్ స్క్రీన్స్ లో ఆ మనిషిని చూడలేకపోతున్నాం. బ్లాక్ గోలీ కలర్ ఎక్కువ మోతాదులో ఉంది.
ఎక్కువ మోతాదులో ఉంది. శక్తి నిండి ఉన్న షీల్డ్ రానివ్వు. నేను తన్ని అంతం చేసినా కూడా మళ్ళీ ఉద్భవిస్తుంది. నీ కథ అంతం చేస్తాను. యా! వాహనం నడపడానికి అనుమతి దొరికింది. కంప్యూటర్, నన్ను ఆర్బ్ ఫారెస్ట్ కి తీసుకువెళ్ళు. నీ వల్ల చాలా దూరం అంతా పోలేవు. పవిత్ర చెట్టు, నన్ను చూడని ఇక్కడ ఎవరో వస్తున్నారని అనుమానపడుతున్నాను. అది ఎవరని చెప్పు. టోపియా, ఒక మనిషి నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తున్నారు. సహాయానికి ధన్యవాదాలు పవిత్ర వృక్షమే. ప్రశాంతంగా ఉండు. ఇక్కడ ఒక మనిషి ఉండేటట్టుగా నేను అనుమానపడుతున్నాను. నిన్నే నేను వెతుకుతున్నాను. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళి నా కోసం టొరెండర్ తీసుకురా. ఏంటి చూడు, నువ్వు ఇలాగ అడిగితే ఏ పని జరగదు, అర్థమైందా? మేము మిషన్ తో పాటు ఒక్కటిగా ఉన్నంత వరకు హైబ్రిడ్ వాళ్ళు డెవలప్ అవ్వకుండానే ఉంటారు. అది నీకు తెలుసు కదా. అవన్నీ నాకు తెలుసు, కానీ వదులు. అవును, నేను ఒకటి అడిగేదా? నువ్వు ఇంత దూరం వచ్చావు, అప్పుడైతే నీకేదో ఒక సమస్య ఉంది కదా? నాకు టైం వేస్ట్ చేసేది నచ్చదు. టొరెండర్ ఉన్న చోట చెప్తావా, లేదు నీ తల కోసి పక్కన పెట్టినా? నువ్వు లేటుగా వచ్చావు. వాడు కేర్డా గుహాలకు వెళ్ళాడు, కానీ నాకు తెలిసి వాడి వల్ల కూడా సహాయం చేసే కాదు. నేను నీకోసమే కాసుకుని ఉన్నాను. నేనేమో రేకల్. నువ్వుదా ఆరకల్లా? ఏంటి ఆటలాడుతున్నావా? హైబ్రిడ్స్ ని మనుషుల్ని నువ్వు అసలు తక్కువగా అనుకోకూడదు. మా మనుషుల్ని మేము దాచి పెడతాము, కానీ నువ్వు వాళ్ళని కనపడటానికి కొంచెం సమయాన్ని పోగొట్టుకోవాలి. అది ఉండి నీకు ఈ వంట అంతా బాగా వచ్చా? ఎందుకంటే ఈ జాగలో ఒంటరిగా ఉండి వంట చేయడానికి కష్టంగా ఉంది. ఇలాగ మాట్లాడావంటే వెనకాల దిగులు పడతావు నువ్వు. ఇలాంటి ప్రమాదాలంతా ఇవ్వద్దు. నీకు నా సహాయం అవసరమే కదా. సరే, నీ పేరేంటి?
సెల్త్. కానీ నువ్వెందుకు వచ్చావో నాకు ముందు చెప్తావా? ఆ వోర్టెక్స్ నుంచి వచ్చిన మనిషిని గురించి తెలుసుకొనే ఇక్కడ వచ్చావు కదా, కానీ దాని గురించి చెప్తే నీ మనసు కష్టపడుతుందే. నీతో నేను ఏమి దాచలేను అని తెలుసుకున్నాను. కానీ ఒక దోవ ఉంది అసలు. తను ఎక్కడికి వెళ్తుందని నీకు తెలుసు కదా, నా దగ్గర చెప్పు. కానీ ఒక కండిషన్. టొరెండర్ నాకు ఒక పని ఇచ్చాడు. డెకావాలి వార్టెక్స్ నువ్వు తిరిగి రీయాక్టివేట్ చేయాలని చెప్పాడు. ఎందుకు? టొరెండర్కి కొంచెం టైం కావాలని చెప్పాము. అప్పుడప్పుడు చిన్నగా ట్రిప్కి వెళ్ళాలని చెప్పాడు. అది కాకుండా ఎడర్లో ఉండేది కూడా చాలా బోర్ కొడుతుంది. అయితే సరే, నేను వాటెక్స్ దారిని తెరిచి పెడతాను. నువ్వు చెప్పిన విషయం నేను ఒప్పుకున్నాను కదా, అదేలాగా నువ్వు కుడి చేతిని తీసి నేనేం అబద్ధం ఆడును అని నాతో ప్రమాణం చెయ్యి. నీ బదులు కోసమే వెయిట్ చేస్తున్నాను. చాలా మంచిది. ఈ తప్పించుకున్న విషయంలో ఆ మనిషి వాయువ్యం ప్రాంతంలో ఉన్న క్యాన్యన్ని గడిపి వెళ్తాడు. నీకు కావాల్సింది ఖచ్చితంగా దొరుకుతుంది. గురూజీ వచ్చారంటే నేను అడిగినానని చెప్పండి. దాంతో పాటు వాటెక్స్ 1 గంట సేపే తెరిచి ఉంటదని చెప్పండి. కొంచెం ఉండు. సమయం ఇంత తక్కువగా ఉండేటప్పుడు నేనేం చేయగలను? ఆయన దాని మళ్ళీ గురించి వచ్చి నాకు అక్కర్లేదు. అతను అక్కడికి వెళ్ళే తీరాలి. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగా మా గురువు గారు చెప్పినట్టే నేను ఇక్కడికి వచ్చాను. కానీ ప్లాన్ చేసినట్టు జరగలేదు కదా. టోపియా ఏం కనిపెట్టదు నువ్వే చెప్పావు, కానీ అది అన్ని కనిపెట్టేసింది కదా. ఇప్పుడు టోపియా నీ దగ్గర అబద్ధాలు చూపింది. నీ సమ్మతిని భయాన్ని దానికి ప్రయోజనం ఉండేలాగా చేసి నిన్ను అది ఏమార్చింది. నన్ను ఏమార్చింది అని అనుకుని అదే తప్పు చేసింది. నా మోషన్ డిటెక్టర్ని చీకట్లో పనిచేసేటట్టుగా నేను చేశాను. ఎందుకంటే అప్పుడే కదా నా రోబోట్ నిన్ను కాపాడడానికి వస్తుంది. ఆ వరకు ఈ చోటు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేయకు. ఒకవేళ ప్రయత్నం చేస్తే అంతే. అలానే ధ్యానం చేస్తూ ఉండు ఒరాకిల్. వైబ్రేషన్ ఎక్కువ ఉన్నట్టుగా ఒక ప్రాణం అగపడుతుంది. ఎందుకు కోప్పడతావు? నేను గొడవ పెట్టడానికి అసలు ఇక్కడ రాలేదు. శాంతంగా ఉంటూ నువ్వు దేనికి భయపడొద్దు, సరేనా? అది మ్యాగ్నెటిజమా? దీని ఆత్మ మీద పడిన దెబ్బను నేను నయం చేస్తున్నాను. కాస్త ఆగండి, నేను దీని ఫ్రీక్వెన్సీని మారుస్తున్నాను. నా దగ్గర మీరు ఏమైనా అడుగుదామని వచ్చారా? లేదు, నేను ఎందుకు ఇక్కడ వచ్చానంటే... ప్రశ్న ఏమీ అడగొద్దంటే మరి ఏ కారణం వల్ల మీరు ఇక్కడికి వచ్చారు? నేను ఆరకిల్ని చూడ్డానికి ఇక్కడ వచ్చాను. కానీ ఇక్కడ పరిస్థితి మోసంగా ఉందిగా. అది నీకెలా తెలుసు? మీకు సొంతమైన వ్యక్తి కోసమే మీరు బాధపడుతున్నారు. అది నేను చాలా క్లియర్గా అర్థం చేసుకోగలను. నువ్వు చెప్పేదని కరెక్టేమా? నా దగ్గర నుండి ఏదో ఒకటి వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది. దాని తెలిసి నా మనసంతా ఉద్రిక్తతగా ఉంది. ఇది ఎలా నియంత్రణ చేయాలో నాకు తెలియట్లేదు. ఇప్పుడే మీరు అర్థం చేసుకోవడానికి ప్రారంభించారు. ముందు మీరు అన్ని బంధాల్లోంచి బయటికి రావాలి. మీ దగ్గర ఒక మెట్రో లేట్ మాత్రమే ఉంది, కానీ మీరు నెక్స్ట్ ఉండేది కూడా తీసుకోవాలి. ఇంకా వార్టెక్స్ తెరుచుకోవడానికి ఇంకా లేట్ అవుతుంది కదా. ఇది నేను ఇప్పుడే చేయలేదంటే ఒక ప్రాణానికి ప్రమాదం అవుతుంది కదా. కాస్త ఆగండి, నేను చూస్తాను. మీకోసం నా దగ్గర ఒకటి ఉంది అనుకుంటున్నాను. దీని సహాయంతో పాటు మీరు ఆయనకి హెచ్చరిక ప్రకటించండి. అలా చేస్తే తన తలరాతని వాడు మార్చగలడు. నువ్వేం చెప్తున్నావో నాకు అసలు అర్థం అవట్లేదు. నేను నీ దగ్గర మాట్లాడి ఏ ప్రయోజనం లేనట్టు ఉంది. నాకు సహాయం ఉన్నట్టు ఏదైనా ఒకటి చెప్పు. ఇంటర్ డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీలో క్రాస్ ఓవర్ లో సెన్క్రోసిటీ అని చెప్తారు. అది మీ డైమెన్షన్ నుంచి మీరు ఉన్న చోటును బట్టి మిమ్మల్ని ఫ్రీగా తీసుకుంటుంది. అందుకు మీకు సింక్రోలైజన్ చాలా ఉపయోగపడుతుంది, కానీ మీరు ఉపయోగించే చూపును మాత్రం మార్చాలి. ఇప్పుడే నువ్వు మాట్లాడేది నాకు కొంచెం కూడా అర్థం అవట్లేదు, కానీ నువ్వు చెప్పేది నమ్మాలని అనిపిస్తుంది.
సోర్స్ కోడ్లో ఏం చేయాలో నువ్వు నాకు అది చెప్పు. స్లెత్తో నా కనెక్షన్ ని వెంటనే ఫిక్స్ చేయడానికి ప్రయత్నించు. అది మునుపటిలా మారిపోతే నేను ఇక్కడి నుంచి తప్పించుకోగలను. అంతేకాకుండా వాళ్ళు శరీరాన్ని కాపాడడానికి నేను ఒప్పుకోను. మీ పూర్తి గమనాన్ని దీని మీద పెట్టండి. అప్పుడు అంతా ఆగిపోతుంది. మీరున్న చోటున మాత్రం టైము స్పేసు తాత్కాలికంగా ఆగిపోబోతుంది. లేదు, ఏం జరగట్లేదు. ఇది పని కావదు. కాస్త ప్రయత్నించి చూడండి. మీ పూర్తి మనసుతో ఈ మిషన్ ఆగిపోవాలనుకుంటే ఇది ఆగుతుంది, లేదంటే ఇది ఆగదు. నేను దాంతో కనెక్ట్ అయ్యాను అనుకుంటున్నాను. చాలా విచిత్రమైన పేరులో ఉంది. మీరు వాళ్ళని ఆపడానికి ప్రయత్నించండి. అప్పుడే వాళ్ళని పూర్తిగా నియంత్రించగలం. ఇది దాంతో కనెక్ట్ అయిందేమో అని నాకు అనిపిస్తోంది. నీ సిప్ ఆ క్యానన్ని దాటి వెళ్ళలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఓవర్టెక్స్ని పాస్ చేసి వెళ్ళాలంటే దానికి రెగ్యులర్ యాక్సెస్ కావాలి. ఆ మార్గంలో వెళ్ళాలంటే వినేది నా షటిల్ మాత్రమే. కానీ నేనెందుకు నీకు సాయం చేయాలి? నీ బేసు పూర్తిగా దగ్ధమైపోయిందని నాకు ఇప్పుడే తెలిసింది. ఒక ప్రతిభావంతురాలే దాన్ని అంతం చేసిందట కదా. తన డబుల్స్ అద్భుతంగా పనిచేసింది. అంతేకాకుండా ఎవరికి తెలుసు ఇది కాకుండా తను ఇంకేమేం చేయగలదో అని. ఈ సమస్య ఇంతటితో ఆగేలా తెలియడం లేదు. మనుషులకు వ్యతిరేకంగా ప్రయోగిస్తున్నట్టు ఉంది. కానీ మీ ప్రాబ్లం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అనిపిస్తోంది. అందులో నేను గెలవడమే నాకు ముఖ్యం. అందుకు నాకు అల్టిమేటెడ్ పాస్ కావాలి. ఆ తర్వాత నీ దగ్గరున్న బోనస్ షిప్ కూడా కావాలి. ఈ షటిల్ మ్యాగ్నెటిక్ పుల్ని ప్రయోగించాలి అంటే నీ టార్గెట్ నుండి 10 మీటర్లు వెనక్కి వెళ్తేనే అది నీ వల్ల అవుతుంది. దాన్ని అడ్డుకోవడానికి ఇది తప్ప మరో మార్గం లేదు. మీరున్న చోట ఒక ట్రాకింగ్ షటిల్ ఉన్నట్టు తెలుస్తోంది. కనుచూపు మేరలో 200 మీటర్ల దగ్గర ఉంది. ఏంటి? గుర్తుంచుకోండి, ఈ ఏరియాలో ఆటో పైలట్ ని ఉపయోగించలేం. మీరు వెళ్తున్న వైపు దారి లేదు. షటిల్ నుజ్జయింది. మళ్ళీ తను వచ్చేసాడా? మిమ్మల్ని చెక్ చేస్తున్నాం, కదలకుండా ఉండండి. మిమ్మల్ని చెక్ చేయబోతున్నాం, కదలకుండా ఉండండి. ఎందుకని మీరు ఇక్కడ దాకా వచ్చారు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను తాగడానికి ఈ జాగాకు వచ్చాను. నేను దీనికోసం అనుమతి అడగాలని ఏ అవసరం లేదు. మీ రక్తంలో ఆల్కహాల్ లెవెల్ 0లో ఉంది. మీరు ఈ పబ్లిక్ ప్లేస్ ని వదిలిపెట్టి వెళ్ళడానికి ముందు ఒక పరీక్ష చేయించుకొని వెళ్ళాలి. కదలకండి, అలాగే ఉండండి. RFID చిప్ మీ దగ్గర లేదు. మీ వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీని చెక్ చేస్తే మీ వ్యాక్సిన్ ని అప్డేట్ చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా జెండర్ మేరీ డైరెక్టర్ లో మీ ఐడెంటిటీనే లేదు. మీ సెటప్ లోపలికి నేను రావడానికి అనుమతి అడుగుతున్నాను. ఈ చోటు లోపలికి నాకు అనుమతి కావాలి. 19 47 101. పాస్వర్డ్ 54 AGT. అనుమతి ఇవ్వడం జరిగింది. ఒక కొత్త ఫైల్ని మీరు సృష్టించాలి. దానికి పేరు విన్సెంట్ వాలెస్. ఏ ఒక అనుమతి లేని అన్ని సైట్స్కి యాక్సెస్ కావాలి. వ్యాక్సిన్స్ అన్ని అప్ టు డేట్లో ఉండాలి, ముగింపు లేని వరకు. ఇకపై అన్ని మీరే చూసుకోండి. కార్డ్ వ్యాలిడేటెడ్. ఇక్కడ దాకా వచ్చినందుకు ధన్యవాదాలు మిస్టర్ వాలెస్.
ఈ ల్యాబొరేటరీ ప్యారిస్ లో ఉందని మాకు తెలుసు. తను స్మార్ట్ డస్ట్ లో వర్క్ చేస్తున్నారు. మీకు కూడా బాగా తెలుసు. తను తయారు చేసేది మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ లేటుగా వచ్చాను. నేను ఇంకో కొంచెం సేపులో ఇక్కడ నుంచి వెళ్లాల్సింది ఉంటుంది. ఈ ల్యాబొరేటరీ ద్వారా ప్రజలకి ఒక నమ్మకం కలిగించే విధంగా కాసేపటి క్రితమే ఒక విషయాన్ని చెప్పారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. నువ్వు ఇక్కడికే వస్తావని నాకు అప్పుడే తెలుసు. ఆలోచించుడు, నువ్వు అసలు వదలకుండా ఉండి ఉంటే నేను నీకు అమృత్వం కోరికని ఇస్తాను. మీ దగ్గర నుంచి ఆ కోరికను తీసుకోవడానికి మనుషులందరినీ మీరు నన్ను ఏమార్చమంటున్నారా? జీవితం ఒక వ్రట్టం అనేట్టుగా మానవ జాతి కూడా ఒక వ్రట్టమే. ఆ వట్టాన్ని మీరు ఏం ప్రయత్నించినా అసలు మీ వల్ల సరళ రేఖగా అవ్వదు. ఈ భూమి ఒక జైల్లాగా. అసలు ఇక్కడ జీవించాలని చూస్తే మాకు తగినట్టుగా ఇక్కడ ఏ ఒక విషయాలు లేదు. నువ్వు ఏం ప్రయత్నించినా మానవ జాతిని కాపాడలేకపోతావు. మనుషుల దగ్గర ఓవర్టేక్ డిటెక్షన్ గాగుల్స్ ఉంటే ప్యారలల్ యూనివర్స్ కి వెళ్తారు. ఫ్రీక్వెన్సీలో ఒక చిన్న తేడా కూడా ఉంటే దానివల్ల ఒక పెద్ద చైన్ రియాక్షనే జరుగుతుంది. ఇంకా కొంచెం సేపులో ఈ ల్యాబ్ నుంచి ఒక లీక్ అవుతుంది. అది షురూ అవడానికి ముందు నీ కథని ముగించను నేను అక్కడ వస్తాను. దీంతో అన్ని అవబోతుంది. లేదు, ఇది మ్యాగ్నెటిక్ డిస్టర్బెన్స్ జోన్. ఎమర్జెన్సీ ల్యాండింగ్. అయ్యో, ఇప్పుడు ఈ సమస్య ఏర్పడిందా? ఆటోమేటిక్ షట్ డౌన్. ఈ ఫ్లైట్ లో ప్రయాణించడం మీకు సంతోషాన్ని కలిగించింది అనుకుంటాను. ఇది నేనే కానైతే ఆ చెట్టుని తాకే ఉండను. ఇక్కడ ఎవరున్నారు? ఎవరన్నా అడుగుతున్నాను కదా. వావ్, నేను మాట్లాడేది వినపడుతుందా? నేను చూసేదంతా కాలేనా లేదా నిజమా? నువ్వు మాట్లాడేదే కాదు, నువ్వు కూడా కనిపిస్తున్నావు. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇలా వాటేసుకునే ఆటలంటే నాకు నచ్చవు. ఈ ఆటలన్నీ మర్యాదగా వదిలేసేయ్. నువ్వు సరేనా కదా? నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పాలని లేదు. ఏంటిది? ఇక్కడున్న వాళ్ళందరికీ నేను తెలుస్తున్నాను. నాకేం అర్థం కావట్లేదు. అదంతా ఇందులో ఏం కన్ఫ్యూషన్ లేదు. ఏంటి? ముందు నువ్వెవరైనా చెప్పు. అయ్యో, ఇంకా కొంచెం మాట్లాడొచ్చు అనుకున్నాను. ఈ డ్రోన్ వేరే వచ్చేసిందిరా. వెళ్దాం. రా రా, త్వరగా రా. వచ్చి ఇక్కడ దాంకో. ఈ డ్రోన్, ఇది ప్యారిస్ లో ఉండే డ్రోనే. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నేను నీలాగే నాకేం తెలీదు. ఆ చోటు నుంచి వెళ్ళిపోయింది అనుకుంటున్నా. నువ్వు తప్పించుకొని వచ్చావా? నువ్వు షిప్ లో నా వచ్చావు అక్కడికి. తను ఎక్కడుంది? నా రూమ్ ఇక్కడే పక్కనుంది. వస్తావా? తీసుకువెళ్తా. ముందు నువ్వు వచ్చిన షిప్ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళి అప్పుడే మనం కంప్యూటర్తో మనం ఎక్కడికి వెళ్ళాలనేది దాన్ని అడుగుదాం. సరే, అనవసరంగా రిస్క్ తీసుకుని మనం ఇరుక్కుంటూ ఉంటే సరే. సూపర్, అదిరిపోయింది. నీలాంటి చిన్న పిల్లాడి దగ్గర ఇరుక్కున్నాను చూడు, నన్ను అనుకోవాలి. ఇది చూడు, ఇది మామూలైన డైస్ కాదు. దీన్ని పెట్టి మనకి ఏదైనా సమస్య వస్తుందని తెలుసుకోవచ్చు. అలాగా? ఏ ఆపద గురించి చెప్తుంది? ఇటుపైకి వెళితే ఏ ప్రాబ్లం రాదని డైస్ చెప్తుంది. నన్ను ఇలాగంతా చూడద్దబ్బా. నేను చెప్పేది నిజమే. ఏంటి నమ్మాలా? నేను అసలు ఇప్పుడు ఎక్కడున్నాను అనేదే తెలియడం లేదు. ఏ గ్రహణమో తెలియడం లేదు, భోజనమో లేదు, ఏ దారి తెలియడం లేదు. ఇప్పుడేదో ఆట ఆడి నన్ను నమ్మమంటున్నావు. నీ పేరు సరేనా కదా? నీకు 14 వయసు అవుతుంది. ఎనర్జెటిక్ వ్యాంపైర్స్ నుంచి తప్పించుకుని వచ్చి భూలోకానికి వెళ్ళాలనుకుంటున్నావు.
ఇదెలా నీకు తెలుసు? నువ్వేమన్నా వాళ్ళ మనిషివా? ఇప్పుడు నన్ను తిరిగి తీసుకెళ్తావా లేదా? ఇది చూడు, నేను చెప్పేది ఏం నమ్మవని నాకు తెలుసు. అయితే నేనే నీ డబుల్. నీ మనసు నీ దగ్గర ఏం చెప్తుందని విను, అదే నిర్ణయం చేస్తుంది. ఇప్పటికీ నన్ను నమ్మడమే, వేరే దారి లేదు నీకు. రా, ఇక్కడి నుంచి వెళ్దాం. ఇది భయంకరమైన చోట. సరే, ముందు వెళ్ళి నేను వెనకాల వస్తా. నన్ను మోసం చేయాలని చూసావు, నేను ఊరికే వదిలిపెట్టను. అవును, చేతులు ఎందుకు అప్పుల్లా? నువ్వలా నడవలేవా ఏంటి? నాకు నీ మీద నమ్మకం రాలేదు. వెళ్లేదారిలో నా చేపట్టుకొని లాగితే? నీ చేయి పట్టిలాగి నేనేం చేస్తాను, ఆడుకోవద్దు. సరే, ముందు నీ పేరేంటో చెప్పు. నువ్విక్కడేం చేస్తున్నావు? నా పేరా? అదే ఏనోస్. నిజం చెప్పాలంటే పుట్టినరోజు నుంచి నీతో ఉన్నాను, కానీ నీకే తెలియకుండా ఉండుండాను. కానీ నీతోనే ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వు నాకు ఎలా కనిపిస్తున్నావు? అది నాకు తెలీదు. ఒకవేళ ప్రతి ప్రపంచం ఒక్కడు చేరినందువల్ల ఉండుంటుంది. అందువల్లే ఇప్పుడు నువ్వు నేను బాగా మాట్లాడుకుంటున్నాము. ప్రతిసారి ఆ డైస్ ని తీసుకుని ఎందుకు ఆటలాడుతూ ఉన్నావు నువ్వు? ఈ డైస్ ఉన్న వల్లే డ్రోన్ దగ్గర నుంచి తప్పించుకున్నాము, మామూలుగా అనుకోవద్దు. సరే, ఇప్పుడు డైస్ వేసావు, ఏం చెప్తున్నాయి అవి? నేను నా షిప్ ని త్వరగా కనిపెట్టాలని డైస్ చెప్తుంది. ఎందుకని? ఇంకా నీకు అర్థం అవలేదా? మనిద్దరి లైఫ్ ఏదో ఒక విధంలో ఒక్కడిగానే చేర్చుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బాస్కెట్ బాల్ ప్లేయర్ అవ్వచ్చు, ఆస్ట్రోనాట్ అవ్వచ్చు. అదంతా సరే, కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నావు? అయితే ఏమి, నీ దగ్గర అన్ని డేటాస్ ఉంది కదా. జెనెటిక్స్ ఉంది, బుర్ర ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఏ చోటలో ఏం చేయాలనే టాలెంట్ ఉంది. అటున్నప్పుడు ఎటువంటి సమస్య ఉన్నా కూడా నువ్వు బాగా సాల్వ్ చేయొచ్చు. కానీ నా వల్ల ఇవన్నీ కాదు. నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అవును, నాకు కూడా. నువ్వు ఒక గ్లాస్ తయారు చేసినందుకు హెల్ప్ చేసింది నేనే. ఏంటి, నీ గ్లాసెస్ నుండి వాటెక్స్ ని చూడగలమా? అయితే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు కదా. నిజంగానే దీనివల్ల వాటెక్స్ ఎమిటింగ్ చేయడానికి ఫ్రీక్వెన్సీ కనిపెడతాము. మిగతా నేను వెళ్ళినప్పుడు చెప్తాను. వాటెక్స్ ప్రోటోల్స్ ఫ్రీక్వెన్సీ అంతా అప్పుడప్పుడు మారుతుంటుంది. అదొక గంటలాగా. అందులో ఉన్న ముళ్ళు నిన్ను చూపించిందంటే నువ్వు చోటుకు వెళ్ళొచ్చు. ఎలా? ఒక లిఫ్ట్ లాగానా? అవును, అదే కరెక్ట్ చెప్పావు. ఈ ప్రదేశం చాలా వింతగా ఉంది. నువ్వు నా డబుల్స్వా? అయితే నీ షిప్ కూడా నా షిప్ పక్కనే కదా ల్యాండ్ అవ్వాలి. నీలాగే చాలా మంది చాలా ప్రపంచంలో ఉంటారని మర్చిపోవద్దు. అయితే నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది నాకేం తెలుసు. ఒక విధంలో నీ మనసాక్షిలాగా నేను వేరే వేరే చోటుల్లో నేను దారి చూపిస్తాను. ఒక నిర్ణయం తీయడానికి హెల్ప్ చేస్తాను. ఈ జాగ్రత్త, నీ తల్ల ఏదో పురుగుంది. ఏంటి? హే! ఎక్కడికి వెళ్తున్నావు? విడిపోయావంటే జరగడానికి కష్టం. అయితే ఇంకా ఎందుకు అక్కడే నిల్చున్నావు? త్వరగా వచ్చి నన్ను పట్టుకో. ఇదిగో ఇక్కడే ఉన్నాను. ఇంకా అక్కడే నుంచున్నావేంటి? త్వరగా రా. నిన్ను ఆట పట్టించడమే నాకు సంతోషంగా ఉంది. వావ్, అదేంటి? ఇంతకు ముందు ఆకాశం నుండి ఏదైనా వీలు చూసావా? అది నేను ఎప్పుడో చూసేసాను. అదే వాటెక్స్. నాకు తెలిసి అది రాణిగానే క్రియేట్ చేసి ఉంటారు. అయితే సహజ సిద్ధమైన వాటెక్స్ ని మనం తిరిగి చేయగలమా? పైన ఒకటి ఉందన్న విషయం నాకెందుకన్నా చెప్పలేదు. సరే, ఇప్పుడు దాని తాళం ఎక్కడుంది? నా దగ్గర ఏదైనా దాస్తున్నావా? ఎక్కడ నేను చెప్పనిస్తే కదా నువ్వు ఎక్కడ పరిగెత్తుతూనే ఉన్నావు. నాతో ఉన్న తాళాలు, గేట్స్ నువ్వు పుట్టినప్పటి నుంచి నాతో ఉంది. ఒక విధంలో ఇదే మన గెలుపు. మన ఇద్దరం గెలిచాము. ఇందులో ఎవరు గెలిచారని నీకు తెలుసా? నీ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసిన వాళ్ళే. ఇవన్నీ నువ్వు నిన్నే నమ్మాలని. నేను ఇదంతా కావాలని అడగలేదు కదా. నేను ఒక సాధారణమైన రీసెర్చర్ని, హీరోయిన్ కాదు. సరేనా, నేను చెప్పేది విను. మనుషులు తయారించిన ఒక విలువైన వస్తే నువ్వు చేతిలో పెట్టుకుని ఉండేది. ఈ చోటన నువ్వే ఒక పెద్ద హీరోయిన్.
అది కాకుండా ఈ ప్రపంచంలో మనిద్దరిని బాగా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే నీకు తెలిసిన విషయం అంతా ఈ ప్రపంచంలో అందరికి తెలిపియాలి. ఎనోస్, థ్యాంక్ యూ. ఈసారి నేను సిద్ధంగా ఉన్నాను. టైర్ పోయినట్టు గుర్తులున్నాయి. ఇది ఖచ్చితంగా ఏదో ఒక బండిదై ఉంటుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఒంటరిగా లేము. నేను చెప్పేది వింటున్నావా లేదా? ఇదే దీన్ని నేను ఎదురు చూశాను. త్వరగా మన దగ్గర ఒక తాళం దొరుకుతుంది. ఈ చోటు నుంచి మనం ఇక్కడ నుంచి వెళ్దాము. మనం తాళానికి దగ్గరికి వచ్చేసాము. నాకు నీరసంగా ఉంది, దాహంగానూ ఉంది. మన షిప్ ఇక్కడ ఎక్కడ పక్కనే ఉందని చెప్పావు. హాఫ్ అన్ అవర్ గా నడుస్తున్నా, ఇంకా రాలేదు. మనం హాఫ్ అన్ అవర్ నడవలేదే. సరే అయితే ఇది చూడడానికి అద్భుతంగా ఉంది. వావ్, ఇది చూడా. ఏమంటున్నావు? ఇది పని చేయలేదా? ఇందులో చూపిస్తున్న రిజల్ట్ ఏం అర్థం కానుంటుంది. అది కాకుండా నేనేం ట్రై చేసినా దాంట్లో కరెక్ట్ అయిన టైం చూపినట్టుంది. మనం నడవడానికి మొదలుపెట్టి నుంచి 30 నిమిషాలు వెనక్కి వెళ్ళేసాము. అలా అయితే ఇది పగిలిపోయి ఉంటుందేమో కదా? లేదు, అంతకంత ఛాన్స్ లేదు. ఇవన్నీ ఇలా జరగడం ఛాన్సే లేదు. ష్, విన్నావా? నేను చూస్తున్నది ఇప్పుడు నీకు తెలుస్తుందా? కానీ ఏమని తెలియలేదు. అవునవును, అది అతనే. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఈ మిషన్ ఇక్కడ ఏం చేస్తుంది? ఈ మిషన్ మూలంగా శాంపిల్స్ ని కనిపెట్టగలమని నేను నమ్మలేకపోతున్నాను. ఇదొక సర్వేలెన్స్ డివైస్. దీన్ని చూస్తుంటే మనల్ని ఎవరో కనిపెట్టడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. మన గోల్ ని దశ తిప్పుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. మనం ఇక్కడ నుంచి వాళ్ళని బాగా చూడొచ్చు. అక్కడ చూసావా? అక్కడ ఒక షిప్ ఉంది. అక్కడికి వెళితే మనకు కావాల్సిన ఏదైనా దొరుకుతుంది. లేదు, మనం టైం వేస్ట్ చేయకూడదు. ముందు నీ షిప్ ని కనిపెట్టాలి. సరేనా? ఇంతకపోయిన డైస్ ని పూర్తిగా నమ్మమాలదు. మన టైం ఇప్పుడు వెనక వెళ్తుంది. అందుకని ఒక సేఫ్ అయిన చోటుకి వెళితే మనకు మంచిది. ఆ కుప్పున్న చోటుకి వెళ్తే మనకేం దొరుకుతుంది? వెపన్స్, నీళ్ళంతా దొరుకుతుంది కదా. మనం భోజనం లేకుండా ఎందోడు ఉంటాం చెప్పు. ఈ షిప్ ఎవరిదై ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? నాకు తెలిసినంత వరకు బేస్ డిస్ట్రాయ్ అయ్యేకు ముందు పెంచుకొని వచ్చిన షిప్ లాగా ఉంది. ఈ షటిల్ ఇలా విరిగిందంటే దీన్ని పగలగొట్టిన వారు ఎవరై ఉంటారు? ఎందుకు ఇలా చేస్తుంటారు? అవన్నీ నాకు శుద్ధంగా తెలియలేదే. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఏమీ లేదు.
అనవసరంగా ఇక్కడ ఉండడం ఎందుకు, వెళ్దాం పదా. లేదు, కాస్త ఆగు. మనం ఇప్పుడు తిరిగి వెళ్ళమాలదు. నేనెప్పుడో చెప్పాను కదా ఇదేం పని చేయదని. నా డైస్ చెప్పే చూస్తే ఇక్కడ నుంచి 200 yards లో ఒక షిప్ ఉంది. అది కాకుండా నా వాచ్ పెట్టి చూస్తే ఇది మళ్ళీ పనిచేస్తుంది. భగవంతుడా, ఎలాగో తప్పించుకున్నా. ఇది తిరిగి పని చేస్తుందని నీకెలా తెలుసు? మన చుట్టూ జరిగేది నాకు బాగా అర్థమవుతుంది. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావట్లా. టెస్లా ఫ్రీక్వెన్సీ గురించి ఏమో చెప్పారు, అది చెప్పు. ప్రపంచం యొక్క రహస్యాన్ని నువ్వు కనిపెట్టాలనుకుంటే దాన్ని ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, ఇన్ఫర్మేషన్, వైబ్రేషన్ ద్వారా కనిపెట్టమన్నారు. కరెక్ట్గానే చెప్పారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఇక్కడికి వచ్చి చూడు, సిగ్నల్ దొరికింది. నాకు అర్థం కాలేదు, అర్థమయ్యేలా చెప్పు. మనం ఎత్తైన చోటుకు వచ్చాము, అందుకే పనిచేస్తుంది. దీనికి అర్థం ఇది మనకు సిగ్నల్ లాగా గైడ్ చేస్తుంది, GPS లాగా. ఈ GPS సిగ్నల్ మనకు దొరికిందంటే ఒకే చోటునే మనం తిరిగి వస్తాము. కరెక్ట్ గా చెప్పావు. ఈ షిప్ ఇక్కడే ఉన్నా కూడా మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. కానీ దీనికి అర్థం ఏంటి? మనం కరెక్ట్ అయిన చోటికి వెళ్ళలేదనే నిజము. కరెక్ట్ అయిన ఫ్రీక్వెన్సీ లేదు. నువ్వు వెతకపోయేది నా షిప్ కాదు, ఆ సిగ్నల్ ట్రాన్స్మిటర్ ని. అయితే మనల్ని ఎవరు గైడ్ చేస్తున్నారని అంటున్నావా? మనం ఏ చోటుకి వెళ్ళాలని తెలియకుండా ఈ చోట్లనే తిరుగుతున్నాం అనుకుంటున్నాను. అక్కడ చూడు, నీ జాకెట్ లో కొత్త తాళం కనిపిస్తుంది. వావ్, ఇది చూడడానికి అద్భుతంగా ఉంది. ఇన్స్ట్రుమెంట్, సిగ్నల్ సోర్స్ ఎక్కడుందని నాకు చూపి. ఇది చూసావా? ఇది షిప్ ఆపోజిట్ డైరెక్షన్ ఎక్కడుందని చూపిస్తుంది. నా షిప్ అక్కడ ఉంది. అదే, ఒకవేళ నా షిప్ ని కనిపెట్టేశాము. అండ్ అంతే. నాకు గర్వంగా ఉంది. నేను మిమ్మల్ని ఏం చెప్పను. నాన్న, ఎంతకు మీరెక్కడేం చేస్తున్నారు? దీనికి ఛాన్సే లేదే. నువ్వు లెవెల్ సమాప్తానికి వచ్చావు. నీ వల్ల ఖచ్చితంగా ఇది అవుతుందని నాకు అప్పుడే తెలుసు. ఏంటా లెవెల్? అవును, అదేంటి కెమెరా? అదియా, నీకది తెలుస్తుందా? ఇదే నువ్వు సీన్కి వెనక వస్తే నీకది బాగా తెలుస్తుంది. మీ ప్రయాణం ఫుల్గానే రికార్డ్ చేశాను. నిజం చెప్పాలంటే అది చాలా ప్రమాదంగా ఉంది. ఏంటి నాన్న, మీరు జోక్ చేస్తున్నారా? మీరేమన్నా సినిమా తీస్తున్నారా? దానికి నన్ను ఉపయోగించుకున్నారా? కోప్పడొద్దమ్మా. నువ్వు తలచేలాగా ఇదేం కాదు. ఇది సాధారణ సినిమా కాదు. మీరు ఏదైనా వర్చువల్ వరల్డ్ క్రియేట్ చేశారా? నిజం చెప్పాలంటే నేను ఒక ప్రోగ్రామ్ కోసం రియాలిటీని హ్యాక్ చేశాను. వోర్టెక్స్ని నువ్వు ఎలా చూడాలో కనిపెట్టావు. అది ఎలా యూజ్ చేయాలో అనేది నా సైడ్ నుంచి నేను నేర్చుకున్నాను. సరే, ఇంతకు మేము ఎక్కడున్నాం? ఇది ఏమైనా హాలోగ్రాఫిక్ సిమ్యులేషనా? అవును, ఇది సిమ్యులేషనే. మొదట చెప్పినప్పుడు ఈ ఐడియాకి నువ్వు వద్దనే చెప్పావు. అది కాకుండా ఈ ఊహ ప్రపంచానికి నువ్వు రానని చెప్పావు. ఎందుకంటే సీరియస్నెస్ నీకు అప్పుడు అర్థం కాలేదు. నువ్వు దానికి కోపము పడలేదు. ఇక చాలని యాడ్ని ఆపేసేయండి. ఇప్పుడు నిన్ను చూసావా? మీరు తర్వాత ఏం చేయబోతున్నారో అది నేను ఇప్పుడే చెప్తాను. ఈ స్క్రిప్ట్ని నేను తెలుసుకోవడానికే నాకు చాలా ఏండ్లైంది. ఇదే ప్రీ ప్రోగ్రామ్డ్ అవతార్స్. అన్ని అనుభవాన్ని ఒకటి చేర్చి నమ్మకాన్ని ఇవ్వడానికే ఇది. లాస్ట్ పోర్టల్ వచ్చి మీరు చేరడానికే నేను మీ దగ్గర తాళాలు ఇచ్చాను. కానీ ఈ హాలోగ్రాఫిక్ ప్రపంచంలో ఈ గేమ్ ముగించిపోయింది చూసావా? చావా? మనం ఇప్పుడు లూప్లో ఉన్నాము. ఈ లూప్కి మాత్రం సమాప్తమే లేదు. అలా అయితే మరు జన్మ. అయితే ఈ లూపుకు తగ్గట్టు మమ్మల్ని ప్రోగ్రామ్ చేశారని చెప్తున్నారా మీరు? ఒక్కొక్క ప్లేయర్కి, ఒక్కొక్క అవతార్కి వాళ్ళు ఫ్రీక్వెన్సీస్ చేరేట్టుగా ఒక ఎమోషన్ ఉంటుంది. మేం చేసేదంతా మీకు తెలుస్తుందని చెప్పారుగా. అలా అని ఒకవేళ రాసుంటే అప్పుడు ఈ గేమ్ కు సంబంధించి మేమిద్దరం ఖైదీలమే కదా. నువ్వు ఈ విషయాన్ని అలాగంత కన్ఫ్యూజ్ చేసుకోకు. మీరిద్దరు ఇప్పుడు డబుల్స్గా చేరారంటే అది ఒక సాహసం లాగా. నువ్వు ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసిన వల్లనే ఇదన్నీ జరుగుతుంది. ఎందుకంటే అది చెప్పింది నువ్వు వినాలని నిర్ణయం తీసుకున్నావు. అప్పుడు మమ్మల్ని గైడ్ చేసింది మీరేనా? కొంచెం ఇదేదో రాంగ్ గా ఉంది. అన్ని ఏదో రాసున్నాయని చెప్పారు. మీరు చెప్పినట్టుగా ఇలా రాసుంటే ఎందుకు ఇలా ప్రోగ్రామ్ చేయాలి? కరెక్ట్గా చెప్పావు.
ఇదే ఇంట్రెస్టింగ్ అయిన విషయం. ఈ విషయాన్ని పెట్టే ఈ ప్రోగ్రామ్ కరెక్ట్ కాదు, దీన్ని హ్యాక్ చేయొచ్చుని ప్రూవ్ చేయొచ్చు. సింక్రోనోసాయిడ్స్ ద్వారానే మన డబుల్స్ మన దగ్గరికి డైలీ వస్తారు. నీ వల్ల వాళ్ళని కనిపెట్టేకి అవుతే ఆ ఫ్రీక్వెన్సీని మార్చేది మాత్రం కాకుండా వాళ్ళ కెపాసిటీని కూడా మార్చగలము. ఈ గేమ్లో నెక్స్ట్ ఏం జరగబోతుందో అది నీ వల్ల గెస్ట్ చేయడానికి అవుతుంది. ఈ రియాలిటీని హ్యాక్ చేయడానికి అది ఒకటే దోవ. అదే అతిమేస్ ఎనోసు చేశారు. అతి మెస్ ఇంకా ఎనోసా? మీ అమ్మతో ఉన్న నీ విధిని మార్చడం కోసం టైం ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళే ఆ ఇద్దరు డబుల్స్. సరేనా? మీరు చెప్పేదంతా వింటుంటే నాకేదో అయోమయంగా ఉంది. కార్లో నువ్వు ఏం చెప్పావో అది నీకు గుర్తుందా? ఇది దారుణంగా ఉంది. మనం ఎలా ఆ చోటుకి వెళ్ళగలం? కొన్ని సమయాల్లో నాకేదో సినిమాలో ఉన్నట్టు అనిపిస్తుంది. 2010 నుంచి మేము రియాలిటీని డిజిటైజ్ చేయడానికి ప్రయత్నించాము. ఊహని నిజంగా మార్చడం కోసం మేము కంప్యూటర్ ప్రోగ్రామ్ని ఉపయోగించాము. అందులో కలెక్ట్ చేసిన డేటాస్ని వీడియో గేమ్స్ని క్రియేట్ చేసి దాంట్లో ఉన్న నిజాన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేశాము. ఎందుకంటే అప్పుడే మన వల్ల ఊహ ఏది నిజం ఏదిని మన వల్ల కనిపెట్టగలను. అదే సమయంలో కొన్ని ప్రజలు వాళ్ళ జీవితాన్ని స్మార్ట్ ఫోన్స్లో పెట్టుకున్నారు. అందువల్ల కొన్ని కొత్త బయోస్ని ఉపయోగించే వాళ్ళు మనసులో ఉన్న విషయాల్ని డిలీట్ చేసేకైంది. అందువల్ల ఇంకపై రాబోతున్న అన్ని తరాలు ఒక క్యూబ్లో ఉన్నట్టు మేము సృష్టించబోతున్నాము. ఏంటి క్యూబా? అవును, క్యూబే, ద బాక్స్, అదే గేమ్ కన్సోల్. ఇక్కడ రోల్ ప్లే చేయబోయే మనిషే అసలు అన్ని నిర్ణయం తీసుకునేది. 2020 నుంచి ఇదన్నీ అదేలాగా ఉంది. ఫ్రీడమ్ కిల్లింగ్ చట్టాన్ని బ్రేక్ చేసిన నుంచి అందరూ కలవడం అంతా చెడిపోయింది. ఎంటర్టైన్మెంట్, షోస్, మీటింగ్స్, ఈవెంట్స్, కర్ఫ్యూస్ అన్నిటికీ ఒక గొడవ వచ్చింది. ఇది పాండమికా లేక టెర్రరిజమా అని మనం చెప్పగలము. కానీ ఆర్థిక వ్యవస్థన చాలా పాడుపడింది. ముగింపు లేని ఈ లో వైబ్రేషన్స్ టనల్ లోపలికి మనుషులకు వస్తున్న అన్ని విధమైన కళలు దీని లోపలికి స్టోర్ అవుతుంది. భయాల్లో ఉన్న వాళ్ళే ఈ చోట్లో చాలా నియంత్రణగా ఉంటారు. వాళ్ళు మర్యాద ఉన్న ఒక మిషన్గా మారిపోతారు. ఇది ఒక సాధారణ డిజిటల్ ఫింగర్ ప్రింట్. క్యూబ్ సర్క్యూట్ లోపలికి ఇంటగ్రేట్ చేసే ఒక కాంపోనెంట్. దీని ఎందుకైనా సాధారణ విషయాలకి ఉపయోగించము. అందరూ ఇక్కడ దొరికిపోతూనే ఉన్నారు, అది ఈ క్యూబ్ లోపలికే. అయితే మీరు చెప్పేది వింటుంటే రాబోయే కాలంలో ఒక రీసెర్చర్స్ టీమ్ వర్చువల్ వరల్డ్ ని క్రియేట్ చేస్తారా? అందులో ప్రజల్ని లాక్ చేస్తారు. అప్పుడు ఈ ప్రపంచంలో మనం ఎప్పుడు జీవిస్తున్న విధంగానే జీవించాలా? ఇంకొక విషయం చెప్పాలంటే మన టైం లైన్ రివర్స్ అయిపోయింది. మన ఫ్యూచర్ మన పాస్ట్ నుంచి ఒక లూప్ ని క్రియేట్ చేస్తుంది. అయితే ఇప్పుడున్న మిషన్లు మా మెదడుని సరైన దారిలో ఆర్డర్ గా పెట్టలేదా? అలాగా జరగకూడదు అనే దానికి దీనికి ప్రోగ్రామ్ చేశారమ్మా. ఇది ఒక లూప్, ఒక స్క్రీన్, చెప్పాలంటే ఒక డ్రామా జరిగేట్టుగా. వర్చువల్ వరల్డ్ లో మనం రీచ్ అవడం కుదరకపోతే అప్పుడెలా ప్రజలు క్రియేట్ చేయగలరు? ఎందుకంటే మనుషులందరినీ అలాగనే ప్రోగ్రామ్ చేశారమ్మా. ఎందుకు డీప్రోగ్రామింగ్ చేయడానికి ఇప్పుడు చాలా కష్టంగా ఉంది అని మీకు అనిపిస్తుందా? సరేనా, ఆ రాణి కంట్రోల్ నుంచి నువ్వు ఎలాగనో బయటికి వచ్చేసావు. అది కాకుండా నువ్వు అక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీస్ ని ఇక్కడ తీసుకొచ్చేసావు. నువ్వు అలాగా విషయాల్ని రివర్స్ చేసిన వల్ల సిస్టమ్కు అందించవు. మనమే ఒక పెద్ద గుంపుకి స్టార్టింగ్ స్టేజ్. ఊరికే ఇలా మాట్లాడడం ఆపండి, లేదంటే ప్లగ్ అయినా పీకేయండి. ఇదే కదా గేమ్ ని ఎండ్ లెవెల్ ని మీరు చెప్పారు. సెరీనా వాళ్ళ ప్రపంచంలో జరిగే విషయానికి డిఫెండ్ చేసి నిలబడతా అని చెప్పింది. అది కాకుండా ఇది రీప్రోగ్రామ్ చేసినందువల్ల రాణి గారిని షట్ డౌన్ చేసేసాము. అదే చెప్తున్నాము, మనం గెలిచేసాము. ఇప్పుడు గెలిచిన వల్ల ఫ్యూచర్ కి మనమే ఫస్ట్ వాళ్ళు. ఆ కెమెరా స్టాప్ బటన్ నమ్మితే ఒక గేట్ ఓపెన్ అవుతుంది. ఆ దారిలో మనం అందరం వెళ్ళేసేయచ్చు. ఈ ప్రపంచంలోంచి మనం బయటికి వెళ్ళిన తర్వాత మనం మనలాగానే జీవించొచ్చు. కానీ తిరిగి ఆ ప్లే బటన్ ని నొక్కేంత వరకే కదా. మీరు కూడా ఒక లూప్ ని క్రియేట్ చేశారు. ఇదన్నీ ఖచ్చితంగా పనిచేసి కావాలనే నేను అలా చేశాను కదా. అందంగా, పాజిటివ్ గా, నమ్మకంతో ఉండాలని. నేను ఈ క్యూబ్ లో కెమెరా పెట్టి లాక్ చేసిందంతా మీరు క్వశ్చన్ అడిగేదానికి ఏం లేదు. ఈ సినిమా స్టార్టింగ్ లో ఎండింగ్ లో నేను ఎగ్జిట్ డోస్ పెట్టాను. మీరు ఇప్పుడు ఫ్రీ అయ్యారు. కథని చూసేవాళ్ళు ఒక బంచ్ క్లైమాక్స్ ని కదా చూస్తారు. అందువల్ల రా సెరీనా, మనం ఇక్కడ నుంచి వెళ్దాము.